దేవుని వాక్యంలోనికి వెళదాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10, 11, 12 వచనాలు ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుకుందాం. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ కొందనాలు. మరొకసారి మీ సిలువ చాటు నన్ను మరుగుపరచుకోండి. ఈ ప్రజలు మీ స్వరం వినటానికి వచ్చారు ప్రభా. మీ స్వరంలో ఎండిన ఎముకలు మహాసైన్యంగా మార్చగలవు. మీ స్వరంలో చనిపోయిన లాజరును బ్రతికించగలవు. మరొకసారి నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని వాక్యంలో ఏమనుందంటే, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మనం ఈ నూతన సంవత్సరాలను ప్రవేశించి ఒక 5 రోజులు అవుతా ఉంది. కొత్త సంవత్సరం రంగంలోనే మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. గడిచిన సంవత్సరం ఏం చేయలేకపోయాం, ఈ సంవత్సరం ఏం చేద్దాం, లేకపోతే గడిచిన సంవత్సరం మనకి ఏదైనా కొన్ని బాధ కలిగించే విషయాలు ఉండొచ్చు అని మన మైండ్లో రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు ఈ 2026 మనకిచ్చాడు అంటే కేవలం ఆయన కృప, ఆయన జాలి, ఆయన దయ. ఎందుకంటే 2025లో చాలామంది ఉన్నారు, కానీ మహామహులు 2026ని చూడలేకపోయారు, వారి కాలాన్ని ముగించేశారు. దేవుడు మనకి 2026ని ఆయన ఇచ్చాడంటే ఆయన ప్రేమ, ఆయన జాలి. కాబట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం, ఈ సంవత్సరం ఎలాగుంటుందో, మన పరిస్థితులు ఎలాగున్నాయో అని ఆలోచన చేస్తూ ఉంటే, మనమే కాదు, యేసు ప్రభు నమ్మని వాళ్ళు కూడా 2026లోకి వచ్చేసారు. వారు కూడా ఈ సంవత్సరం ఎలాగుంటుందో, ఈ సంవత్సరం వ్యాపారాలు ఎలాగుంటాయో, ఈ సంవత్సరం పొలాలు ఎలాగుంటాయో, ఈ సంవత్సరం మనం ఆర్థికంగా ఎలా సంపాదిస్తామో అని అన్ని విషయాల్లో వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే మనం ఎంత ఆలోచించినా మన వెంట్రుకని నలుపుగానైనను తెలుపుగానైనను చేయలేమని చెప్తుంది. హల్లెలూయా. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు అందరూ రంగులు వేసుకుంటున్నారు కదా, ఒకవేళ ఈ వాక్యం రాసేటప్పుడు రంగులు లేవేమో. అంటే మనము టెంపరీగా ఒక 2-3 రోజులు లేకపోతే ఒక వారానికో మార్చగలం, కానీ పర్మనెంట్గా మార్చలేం. కాబట్టి మనం ఎంత ఆలోచించినా కానీ దేవుడు మన పట్ల ఈ నూతన సంవత్సరంలో ఆయన క్రొత్తగానే ఆలోచిస్తాడు. నూతన క్రియలు మన జీవితంలో జరగాలని చూస్తాడు. మంచే మన జీవితంలో జరగాలని ఆయన చూస్తాడు. హల్లెలూయా. ఒక తండ్రి తన పిల్లల కోసం ఎలాగైతే ఆలోచిస్తాడో, అలాగే మనం ఆరాధించే దేవుడు కూడా మన పట్ల మంచే జరగాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనం ద్వితీయోపదేశ కాండంలో ఈ వాక్యాన్ని చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము అంటే మోషే మరొకసారి ఈ ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పాడు. మోషే మొత్తం పంచకాండాలు అంటారు. ఆది కాండము,
నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవికాండము, ఈ ద్వితీయోపదేశం 5 మోషే తన స్వహస్తాలతో రాశాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన రాశాడు. ఒకరోజు మోషే తన ఇశ్రాయేలు ప్రజల మీద కోపపడినప్పుడు ఆయన అన్నాడు, ఇంక నువ్వు పనికిరావు, ఇంతటితో నీది ఆపేసే, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని నీ పేమెంట్ అంతా సెటిల్మెంట్ చేస్తాను అన్నాడు. మోషే చాలా బతిమలాడాడు. అయినా నువ్వు వద్దు, ఇక్కడితో ఆగిపో అన్నప్పుడు, ఈ ప్రజలకి మరొకసారి ధర్మశాస్త్రం గురించి చెప్పు అన్నప్పుడు ద్వితీయోపదేశకాండం అంటే మరొకసారి చెప్పాడు. ఇందులో కొన్ని విషయాలు రాస్తూ వచ్చాడు. ఏమని రాస్తూ వచ్చాడంటే, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారి బాధ మనం చెప్పుకోలేమన్నమాట, ఎందుకంటే అది ఇనప కొలిమితో పోల్చాడు. అలాంటి ఇనప కొలిమిలో నుండి మోషే అనే తన సేవకుడిని లేవనెత్తి ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, చూడండి, ఇప్పుడున్నటువంటి మోయాబు అనే స్థలము దాకా, మైదానం దాకా వాళ్ళని నడిపించాడు. అయితే ఇక్కడ మోషే తన బాధ్యతలు ముగించబోతున్నాడు కాబట్టి వాళ్ళతో కూర్చొని చెప్తున్నాడు, మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన దేశం వంటిది కాదు. అంటే మనం ఈ వాక్యాన్ని ఎలా ఆలోచించాలంటే, ఈ 2026 దేవుడు మనకి ఎలా చేయబోతున్నాడంటే 2025 లాంటిది కాదు. 2025లో అవమానపడి ఉండొచ్చు, నిందింపబడి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా చేద్దామనుకొని చెయ్యలేకపోయి ఉండొచ్చు, నష్టం కలిగి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు వెళుతున్న దేశము మీరు దాటి వచ్చిన దేశము వంటిది కాదు ఈ దేశము అని దాని గురించి చెబుతూ వచ్చాడనమాట. కాబట్టి మీకు రాబోతున్న వచ్చినటువంటి 2026 దాటి వచ్చినటువంటి 2025 లాంటిది కాదు. దేవుడు మన జీవితంలో క్రొత్త కార్యాలు, లేకపోతే గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే, మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు కలిగినటువంటి దేశం. వీళ్ళు ఆ మోయాబు మైదానంలో ఉన్నారు. వారి కనుమేరలో అక్కడ కనిపిస్తూ ఉంది. మోషే అంటాడు, ప్రభువా, నన్ను ఇంత దూరం నేను వచ్చాను కదా, ఒకసారి ఆ దేశంలో నీకు వెళ్తానంటే, లేదు, ఆ దగ్గరలో ఉన్న కొండెక్కు, ఆ కొండ మీద నుంచి ఈ దేశం చాలా క్లియర్గా కనపడుతుంది నీకు, దాన్ని చూసి ఆనందించి అంతకు మించి లేదన్నాడు. అంటే మనం చూడండి, ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు నది యువతల నుంచి చూస్తే మనకు అవతల విజయవాడ కనిపిస్తుందా, కనపడదా? ఇందాక మీరెవరు విజయవాడ వెళ్ళలేదా? హల్లెలూయా. వెళ్ళలేదక్క విజయవాడ? వెళ్ళలేదా? అయ్యో అన్న, ఒకసారి టూర్ పెట్టానా? విజయవాడ వెళ్ళకపోతే ఎట్లా? అంటే నది యువతలో ఉన్నప్పుడు అవతలు ఉన్నటువంటి ఇళ్ళు, కొండలు అన్నీ కనిపిస్తాయి. అలాగే వీళ్ళు కూడా దేవుడు వీళ్ళకి ఇస్తానన్నటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశము, ఒక మధ్యలో ఒక నది మాత్రమే అడ్డుంది. మోషే అక్కడి దాకా వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తున్నాడు. మీరు స్వాధీనపరుచుకునేటటువంటి దేశము మీరు ఉండి వచ్చినటువంటి దేశము కాదు. వీళ్ళు ఏ దేశంలో ఉన్నారంటే ఐగుప్తు దేశంలో ఉండొచ్చారు. ఏ దేశానికి వెళ్ళబోతున్నారంటే కానాను దేశానికి వెళ్ళబోతూ ఉన్నారు. ఏంటి 2 దేశాల మధ్య వ్యత్యాసము అంటే, ఐగుప్తులో చాలా శ్రమ పడాలి, ఐగుప్తులో అవమానం, ఐగుప్తులో దుఃఖం, ఐగుప్తులో కన్నీరు, ఐగుప్తులో వేదన. వాళ్ళు చాలాసేపు పనిచేస్తారు, కొద్దిగా జీతం వస్తుంది. అయితే కానానులో ఏముంది? కానానులో దేవుడి వాళ్ళ కొరకు ఏం సెట్ చేశాయంటే, వారు నాటని తోటలు ఉన్నాయి, వారు కట్టని ఇళ్ళు ఉన్నాయి, వారు త్రోవని బావులు ఉన్నాయి. అక్కడ సమృద్ధి ఉంది, కొద్దిగా సేపు పని, విస్తారమైనటువంటి లాభం వాళ్ళకి. కాబట్టి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళటానికి మధ్యలో ఏమైందంటే ఒక నది అడ్డుగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేస్తారు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోబోతున్నాము అనగానే కొన్ని ఆటంకాలు మన మధ్యలోనికి వచ్చేస్తాయి. ఆ ఆటంకాలు మనం దాటి వెళ్ళాలి.
చూడండి, వీళ్ళు కూడా పాలు తేనెలు ప్రవహించే దేశము దగ్గరకు వచ్చేసాములే అనుకున్నాం, కానీ దానిలోనికి వెళ్లకుండా ఏమవుతుందంటే ఒక నది మధ్యలో అడ్డుగా ఉన్నట్లుగా మన జీవితంలో కూడా వాగ్దానం స్వతంత్రించుకునే సమయంలో, లేకపోతే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు పొందుకునేటటువంటి సమయంలో కొన్ని పరిస్థితులు ఆటంకంగా రావచ్చు. మనము విశ్వాసము కోల్పోకుండా దాన్ని కూడా మనం దాటాలి. ఒకవేళ నేను ఆ నది దాటలేను పాస్టర్ గారు అని అన్నాం అనుకోండి, వీళ్ళు ఆ మోయాబులోనే ఉండాలి. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళలేరు. ఆ వెళ్ళకపోతే వారు నాటని తోటల్లో వాళ్ళు అనుభవించలేరు. వారు వెళ్ళకపోతే వారు కట్టని ఇళ్ళు వాళ్ళు అనుభవించలేరు. కాబట్టి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు అనుభవించాలంటే ఆ నది దాటవలసిందే. ఏమిటి నది అని మనం ఆలోచన చేస్తే, ఎలా దాటచ్చు ఈ నదిని? బైబిల్లో కొన్ని సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి, నది దాటినటువంటి సందర్భాలు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళటానికి అడ్డుగా ఉన్న నదిని ఎలా దాటాలి? వీళ్ళు ఎప్పుడైతే ఆ మోయాబు మైదానం దాకా వచ్చారో, దాటాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నది ఎలా ప్రవహిస్తుందంటే, అప్పటిదాకా ఎక్కడో ఉన్న నీళ్లు ఇప్పుడు గట్ల మీద పొంగి పొర్లుతుంది. అంటే మన భాషలో ఏం చెప్పాలంటే, నది ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తుంది అని చెప్పచ్చు అనమాట. అంత ఉరవడిగా వస్తుంది. అలాంటి ఉరవడిగా వస్తున్నటువంటి సందర్భంలో నది ఎలా దాటాలి? దాటకపోతేనేమో ఐగుప్తు లాంటి శ్రమలే అక్కడ. నది దాటితేనే మనకి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలో అడుగు పెడతాము. అయితే బైబిల్లో ఒకసారి యాకోబు అనే వ్యక్తి నది దాటాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, అయ్యా, నేను చేతికర్ర సహాయముతో ఈ నది దాటాను. మనకి సందర్భం బాగా గుర్తుంది. యాకోబు ఏం చేశాడంటే, ఇస్సాక్ అనే వాళ్ళ నాన్న కొంచెం పాపం ఆకలేసిందో మరి ఏంటో తెలియదు, ఆయనకి మాంసం తినాలని కోరిక పుట్టింది. ఏం పుట్టిందక్క? మాంసం తినాలని. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. పెద్దోడిని పిలిచాడు, పెద్దోడా కాస్త అడవికి వెళ్ళి వేటాడి నా కోసం మాంసం తేరా, అది వండి కూడా తీసుకొనిరా, నేను తిని తృప్తిగా నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. ఆ మాట తన భార్య విన్నది. ఆమెకేమో చిన్న కొడుకు అంటే ఇష్టము, ఈయనకేం పెద్ద కొడుకు అంటే ఇష్టము. చిన్నోడు చెప్పింది, అరే నాన్న ఇలా అన్నాడు, నువ్వు మందలోకి వెళ్ళి 2 మేక పిల్లల్ని తీసుకుని నేను వండి ఇస్తాను, నువ్వు వెళ్ళి పెట్టేసి ఆశీర్వాదాలు తీసుకుంటే అట్లాగా వాళ్ళ అమ్మ చెప్పినట్టు చేశాడు. ఇస్సాకు తిని నిండారుగా యాకోబుని దీవించేశాడు. అంటే పెద్దోడు అనుకొని చిన్నోడిని దీవించేశాడు. తర్వాత పెద్దోడు వచ్చాడు. పెద్దోడు అనుకున్నాడు, వీడిని ఎలాగైనా చంపాలని అనుకున్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పిలిచారే, మీరిద్దరు ఇక్కడే ఉండి కొట్టుకోవటం బాగోదు, ఇదిగో దూరాన మా మేనమామ ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మీ మేనమామ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోరా, ఒక టైం వచ్చినప్పుడు మేము కబురు చేస్తాను అని వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే యాకోబుని సైడ్ చేశారు. యాకోబుని వెళ్ళమన్నారే కానీ ఛార్జీకి డబ్బులు ఇచ్చారా అక్క? ఇలా మరి ఎందుకు ఇవ్వలేదంటే కోపం ఇస్సాక్కి. చాలా దూరం ప్రయాణం చేయాలి, కానీ ఇస్సాకు ఛార్జీకి డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ఎవరికి? యాకోబుకి. అందుకని యాకోబు ఈ మాట మెన్షన్ చేస్తాడయ్యా, ఈ నది నేను ఎలా దాటానంటే చేతి కర్ర సహాయంతో దాటాను. ఏమి లేవు ఆయన దగ్గర, ఒంటి మీద ఉన్న బట్టలు, ఒక చేతి కర్ర సహాయంతో ఆ నది దాటాను. ఇప్పుడైతే నేను 2 గుంపులయ్యాను. ఏమిటి చేతికర్ర? చేతికర్ర ఈ యాకోబు దగ్గర ఎప్పటిదాకా ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఒకరోజు ఆదికాండం 49వ అధ్యాయంలో తన పిల్లల్ని పిలుస్తాడు, ఇదిగో రండి, అంత్య దినాల్లో ఏం జరుగుతుందో నేను చెబుతాను, నేను మిమ్మల్ని దీవిస్తాను అని ఆ 49వ అధ్యాయంలో వాళ్ళందరినీ దీవించి చివరికి అక్కడ రాయబడే మాట ఏంటంటే, అతను చేతికర్ర మొనల మీద ఆనుకొని అనే మాట అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే చేతికర్ర యాకోబు జీవితంలో తన మరణము వరకు, చివరి వరకు దాన్ని పట్టుకొనే ఉన్నాడు. ఏమిటి చేతికర్ర అని మనం వాక్యానుసారంగా ఆలోచిస్తే వాగ్దానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి చేతికర్ర దేంతో సాదృశ్యంగా ఉంది? వాగ్దానంతో సాదృశ్యంగా ఉంది. నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళాలనుకున్నప్పుడు,
లేకపోతే దేవుడు నీకు ఇస్తానన్నటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్నప్పుడు సాతాను కలిగించేటటువంటి ఆ మధ్యలో నది నువ్వు దాటాలి అంటే నీ దగ్గర ఏముండాలంటే ఒక వాగ్దానం ఉండాలి. చూడండి, ఆ వాగ్దానం నువ్వు ఎప్పుడైతే చేతబట్టుకొని ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే ఉచ్చరించి ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఎప్పుడైతే నువ్వు స్తుతించి ఉచ్చరించి నమ్ముతావో అప్పుడు నీ ముందు యోర్దాను అది నిలవలేదు, అది పాయలుగా మారిపోతుంది. హల్లెలూయా. అర్థమైందా? మనం నిన్న మీరు కూడా డిసెంబర్ 31నో 1వ తారీఖునో సేవకులు మీకు వాగ్దానాలు ఇచ్చుంటారు. అవి గుర్తుపెట్టుకున్నారా, మర్చిపోయారా? కొంతమంది గుర్తుపెట్టుకొని ఉంటారు, కొంతమంది మర్చిపోయి ఉంటారు. అంటే ఆ వాగ్దానం నీ జీవితంలో ఎలా నెరవేరుద్దో తెలుసా? అదేదో దిండి కింద పెట్టుకొని నిద్రపోతే నెరవేరదు, అదేదో గాలికి వదిలేసి తిరిగితే నెరవేరదు. అయా, నీ సేవకుడు ద్వారా నాకు ఈ వాగ్దానం ఇప్పించావు అని రోజుకు ఒకసారి ఆయన చదువుకోవాలి, దాన్ని నీ నోటితో ఉచ్చరించాలి, ఆ వాగ్దానం ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి. ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుంది, ఆయన నెరవేర్చడానికి సమర్థుడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. లేకపోతే ఈ వాగ్దానం తీసుకుంటాం, మళ్ళీ 365 రోజులకి మళ్ళీ డిసెంబర్ 31 వస్తుంది, మరలా కొత్త వాగ్దానం తీసుకుంటాం. దానిలో ఏం తేడా ఏమీ కనపడదు. కాబట్టి వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే చూడండి, మనం గుంటూరులో కొన్ని గొప్ప గొప్ప మందిరాలు ఉన్నాయి. ఏసన్న గారు ఉన్నారు. వస్తా ఒక లారీలో డబ్బులు వేసుకొని వచ్చారా, వాగ్దానం పట్టుకొని వచ్చారా? ఒక వాగ్దానం పట్టుకొని వచ్చారు. కాకాణిలో దేవదాస్ అయ్య గారు డబ్బులు తీసుకొని వచ్చాడా, లేకపోతే ఒక వాగ్దానం తీసుకొని వచ్చాడా? ఒక వాగ్దానం తీసుకొని వచ్చాడు. ఆ వాగ్దానాన్ని నమ్మారు. యేసన్న గారు అయితే 1,000 మంది అవుతారు యెషయా గ్రంథంలో ఉన్న వాగ్దానం చేతబట్టుకొని వచ్చాడు. ఆయన చనిపోయే రోజుకి 1000 మందిరాలు కట్టేశాడు. అంటే ఆ వాగ్దానాన్ని నమ్మి ఉచ్చరించి స్తుతించి నమ్మినప్పుడు ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేరినట్లుగా ఈరోజు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళటానికి, లేకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదాన్ని పొందుకోకుండా అడ్డుగా ఉన్నది ఏదైనా సరే దాన్ని నువ్వు ఎలా బద్దలు చేయగలవంటే, దాన్ని నువ్వు ఎలా దాటగలవంటే నీవు కూడా ఒక వాగ్దానం పొందుకొని ఉండాలి, దాన్ని పట్టుకొని స్తుతించాలి, దాన్ని నమ్మాలి. ఎప్పుడైతే నమ్మి స్తుతించి ఉచ్చరిస్తావో నీకు అడ్డుగా ఉన్నది ఏమైపోతుందంటే రహదారిగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో సందర్భంలో బైబిల్లో ఎప్పుడు నది దాటారంటే, ఒకరోజు ఏలియా ఎలీషా ఇద్దరు గురువు గారు శిష్యులు. ఎలీషాకి ఏలియా గారి మీద మంచి ప్రేమ. ఆయన అన్నాడు ఒకరోజు, పెద్ద ఆయన, అరే నేను వెళ్తున్నాను రా, ఇక్కడ ఉన్న ఈ మందిరాన్ని చూసుకో అంటే ఆయన అన్నాడు, పాస్టర్ గారు, యెహోవా జీవముతోడు, మరణము తప్పక నిన్ను నన్ను ఏది వేరు చేయడానికి వీల్లేదు అని ఆయన వెంటబడి వచ్చాడు. మనం చదువుకుంటాం చాలా సందర్భాల్లో పెద్ద పాస్టర్ గారు ఆగురా అంటే ఈయన ఆగకుండా వచ్చేసాడు. చివరికి వాళ్ళకు కూడా యోర్దాను నది అడ్డొచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, పెద్ద ఆయన దుప్పటి తీసుకొని నీళ్ల మీద కొట్టాడు. వెంటనే అది 2 పాయలు అయిపోయింది. ఇద్దరు ఆరిన నేలని అవతలకి వెళ్ళిపోయారు, నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయారు. అప్పుడు అడుగుతున్నాడు ఈ పెద్ద ఆయన, ఎందుకురా ఇంత దూరం వెంటబడ్డా, నీకేం కావాలని అడిగాడు. అప్పటిదాకా పాపం అడగల, అప్పటిదాకా పో 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 అంటున్నాడే కానీ అడగల, వీడికి ఏం కావాలని అడగల. నది దాటిన తర్వాత అడుగుతున్నాడు, నీకేం కావాలరా? అప్పుడు అడిగాడు పాస్టర్ గారు, నీలో ఉన్న 2 అంతల అభిషేకం కావాలన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా మీరు అడిగారా మీ పాస్టర్ గారిని, పాస్టర్ గారు నువ్వు 100 రోజులు ఉన్నావుగా, నేను 200 రోజులు ఉంటాను, ప్రార్థన అన్నారా? హల్లెలూయా. మీరు అడగట 2 అంతల అభిషేకం అడిగితే ఇస్తాడు. ప్రభుకి అసాధ్యమైంది ఏముంది? అడిగి చూడండి ఒకసారి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. చూడండి, ఆ ఎలీషా అడుగుతున్నాడు, అయ్యా నీలో ఉన్నటువంటి 2 అంతల అభిషేకం నాకు కావాలంటారే. ఇది సాధ్యం కాదురా బాబు, నువ్వు భలేది అడిగావు, అసలు
సరే అగ్ని రథాలు వస్తే నన్ను వేరు చేస్తే, నిన్ను వేరు చేస్తే, ఒకవేళ నేను వెళుతున్నప్పుడు నీకు కనపడితే అది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదురా అన్నాడు. మాట్లాడుకుంటూ ఉండగానే అగ్ని రథాలు వచ్చినాయి, ఇద్దరిని వేరు చేసేసినాయి. ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ ఎలీషా ఎంత బాధపడుతున్నా అంటే, ఆ బట్టలు చుంచుకొని, తండ్రి ఇశ్రాయేలుకు రాజువు రౌతువు నీవే, నువ్వు లేకపోతే మేము అనాథలం అయిపోతామని ఏడుస్తూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, గుండెలు చించుకుంటూ ఉన్నప్పుడు, బట్టలు చించుకుంటూ ఉన్నప్పుడు ఆకాశము నుండి ఒక దుప్పటి కింద పడిపోతా ఉంది. అది కింద పడకుండా వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. ఆ దుప్పటి ఎప్పుడైతే ఇతని మీద వాలిందో ఇతని మీదకి 200 అభిషేకం వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు తిరిగి రివర్స్లో తిరిగి మళ్ళీ నది దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు పోయేటప్పుడే ఇద్దరు ఉన్నారు, ఇప్పుడు ఒకడే ఉన్నాడు, కానీ ఇతని దగ్గర దుప్పటి ఉంది. ఇప్పుడు ఆ దుప్పటిని తీసుకొని అంటున్నాడు, ఇదిగో ఏలియా దేవుడు ఎక్కడున్నాడని ఎప్పుడైతే కొట్టాడో ఆ నది 2 పాయలు అయిపోయింది. ఇప్పుడు ఒక్కడే మరలా తిరిగి నడుచుకుంటూ యువతలకి వచ్చేసాడు. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనకి నది ఎలా దాటాలో అర్థమవుతుంది. ఎలా దాటాలంటే, ఒకంత అభిషేకం సరిపోదు, 200 అభిషేకం కావాలి ఆ నది దాటాలంటే. ఎలా వస్తుంది పాస్టర్ గారు 200 అభిషేకం? మీరు కొంచెం అంతగా జాబ్ చేసేవాళ్ళు ఉంటే డబుల్ శాలరీ కావాలంటే ఏం చేయాలన్నా? ఓటీ చేయాలి. అంటే ఇంకొక అదనంగా ఎప్పుడు మనం షిఫ్ట్ వారు చేస్తున్నప్పుడు ఎవరైనా మన బ్రదర్ రాకపోతే మనం ఆ డ్యూటీ చేస్తే అప్పుడు ఆ శాలరీ కూడా మనకి వేస్తారు. లేకపోతే మనం కిలోల పత్తికో మిరపకాయలకి వెళ్ళినప్పుడు ఎన్ని అదనంగా తీస్తాన డబ్బులు వచ్చినట్టుగా, ఇక్కడ నీకు 200 అభిషేకం కావాలంటే నీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి, నీ వాక్య ధ్యానాన్ని పెంచుకోవాలి, నీ మందిరానికి వచ్చే క్రమం ఒక్కోసారి ఆదివారం ఒక్కరోజే వస్తుంటే మిగతా రోజులు కూడా రావడానికి నువ్వు ట్రై చేయాలి. వాడు అదనపు జీతం కోసం మరలా రాత్రంతా పనిచేస్తున్నప్పుడు నీవు కూడా 200 అభిషేకం కావాలంటే మరింత కష్టపడాలి, మరంత సేవకుని వెంబడించాలి. ఎప్పుడైతే నువ్వు ఆ 200 అభిషేకం పొందుకుంటావో నీ ముందు నది నిలవలేదు. హల్లెలూయా. ఒకవేళ నది నేను దాటలేనంటే అవమానమే, నది దాటలేనంటే నిందలే, నది దాటలేనంటే అక్కడ విస్తారమైన పని. నది దాటితేనే నువ్వు నాటని చెట్లు ఉన్నాయి, అక్కడ తోటలు ఉన్నాయి. నది దాటితేనే నువ్వు కట్టని ఇళ్ళు ఉన్నాయి. నది దాటితేనే అది పాలు తేనెలు ప్రవహించే దేశము. ఆయన అంటున్నాడు, మోషే అంటున్నాడు, ఇదిగో మీరు దాటి వచ్చిన సంవత్సరం లాంటిది కాదు రాబోతున్నటువంటి సంవత్సరం. దేవుడు మీ జీవితాల్లో పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపించాలనుకుంటున్నాడు. అవమానాలు తీసేయాలనుకుంటున్నాడు, నిందలు తీసేయాలనుకుంటున్నాడు. ఒక క్రొత్త జీవితాన్ని, ఒక క్రొత్త అభిషేకాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే నువ్వు దాటవలసిన నది అడ్డుగా ఉంది. ఆ నది దాటడానికి నీకు వాగ్దానం కావాలి, ఆ నది దాటడానికి నీకు 200 అభిషేకం కావాలి. హల్లెలూయా. 3వ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ మోయాబు మైదానం దగ్గర కూర్చొని ఉన్నారు. ఆ నది చూస్తేనేమో పొంగి పొర్లుతూ ఉంది, భయం వేస్తూ ఉంది. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, యెహోషువా ఎందుకు అలా దిగులుగా ఉన్నావు? లే, ధైర్యం తెచ్చుకో, మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడుగా ఉంటాను అన్నాడు. ఈ నది ఎలా దాటాలంటే, యాజకులు తమ మందసాన్ని తీసుకొని ఎప్పుడైతే వారు నదిలోనికి వెళ్తారో, వారి కాళ్ళు ఎప్పుడైతే ఆ నీళ్లకు తగులుతాయో నది ఆ 2 పాయలైపోతుంది. ఆరిన నేలన వీళ్ళు దాటుకుంటూ వస్తారని ఒక అద్భుతమైనటువంటి నది దాటే వివరణ యెహోషువకి ఇచ్చాడు. వెంటనే ప్రజలందరిని అప్రమత్తం చేశాడు, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి, రేపు దేవుడు మన మధ్యలో ఒక అద్భుతం చేయబోతున్నారు అని చెప్పి, మీ ముందు మందసం వెళ్తుంది, మీ ముందు యాజకులు వెళ్తూ ఉన్నారు, మీరేం చేయాలంటే వారిని గమనించండి, వారిని వెంబడించండి. ఎప్పుడైతే ఆ ప్రజలు ఆ మందసాన్ని చూస్తున్నారో, ఆ సేవకుల్ని గమనిస్తున్నారో, వారు వెళ్ళి ఆ మందసాన్ని మోసుకుంటూ ఆ నదిలోనికి అడుగు పెట్టగానే వారి కాళ్ళు అరికాళ్ళు ఆ నీళ్లకు తగలగానే యోర్దాను నది 2 పాయలైపోయింది. ప్రజలందరూ ఆ మందసాన్ని చూస్తూ, ఆ యాజకులను చూస్తూ త్వరపడుతూ నది దాటేశారు. హల్లెలూయా. అంటే దీనిలో నుంచి మనం ఏం పాఠం నేర్చుకోవాలి? నువ్వు నది దాటాలి అంటే నీ సేవకుడిని నువ్వు గమనించాలి. హల్లెలూయా. అంటే ఏం గమనించాలి?
మా పాస్టర్ గారు తెల్ల చీర కట్టుకున్నారు, మా పాస్టర్ గారు అది గమనించాలా? మా పాస్టర్ గారు ఎంత భక్తిగా ఉన్నారు, ఎంత ఉపవాసం ఉన్నారు, ఎంత వైరాగ్యంగా ఉన్నారు, ఆత్మల పట్ల ఎంత భారం కలిగి ఉన్నారని నీవు ఆ భారాన్ని నువ్వు గమనిస్తూ ఉండాలి. సేవకుని గమనిస్తూ ఉండాలి, మందసాన్ని గమనిస్తూ ఉండాలి. మందసం అంటే దేవుడు. ఆ మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులను నువ్వు గమనిస్తూ ఉన్నప్పుడు నువ్వు త్వరపడుతూ యోర్దాను నది దాటగలవు. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారంటేనండి, పాస్టర్ గారు ఇటు వెళ్తుంటే వీళ్ళు ఇటు వెళ్తుంటారు. అలా వెళ్ళిన వాళ్ళు దాటలేరు. సేవకుడిని వెంబడించిన వాళ్ళు, మందసాన్ని వెంబడించిన వాళ్ళు, సేవకుడిని గమనిస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే యోర్దాను నది దాటగలరు. దాటిన వాళ్ళకే పాలు తేనెలు ప్రవహించే దేశం, దాటిన వాళ్లే వారు నాటని తోటలు, దాటిన వారికే వారు కట్టని ఇళ్ళు, అక్కడ సమృద్ధిని దేవుడిస్తూ వచ్చాడు. కాబట్టి 3 సందర్భాలు చెప్పాను నది ఎలా దాటాలో. మరొక సందర్భంలో ఏంటంటే, ఒకసారి దావీదు ఇంట్లో గొడవ జరిగింది, మీకు తెలిసిందే కదా. వాళ్ళ పిల్లలు నాన్నను చంపుదాం అనుకున్నప్పుడు పాపం త్వరపడి బయలుదేరి వచ్చేసాడు. యోర్దాను నది వచ్చింది అడ్డుగా. అప్పుడు సైనికులు ఏం చేశారంటే, రాజ కుటుంబాన్ని దాటించడానికి ఒక పడవను తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? పడవను తీసుకొచ్చారు. ఆ పడవలో ఎక్కి వాళ్ళు నది దాటేశారు. ఈ పడవ దేనికి సాదృశ్యంగా ఉందంటే, విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో అనుకుంటా అంటాడు, ఓడ బద్దలయ్యి విశ్వాస విషయములో వారు భ్రష్టులైపోయారు కదా. సారీ, మొదటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1:19 ఒకసారి చదువుదాం ఒకసారి నాన్న. విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారే. హల్లెలూయా. అంటే నది దాటాలంటే నీకేం కావాలంటే విశ్వాసం కావాలి. ఏం కావాలక్క? విశ్వాసం. ఇంతకు మన పేరేంటి? మనల్ని ఏమైనా పిలుస్తారక్క బయట వాళ్ళు? విశ్వాసం అనేక పిలిచేది అంటే మనలో విశ్వాసం ఉందని మనల్ని విశ్వాసం పిలుస్తారు. నేను గుంటూరు నుంచి వచ్చాను కాబట్టి ఇలా గ్రామాలు వచ్చినప్పుడు ఏమని పిలుస్తారంటే గుంటూరు వాళ్ళు వచ్చారంటారు. నేను ఫీల్ అవుతాను అన్న, ఎందుకంటే మాది గుంటూరే కాబట్టి ఇంకా సంతోషంగా ఉంటాను. అలాగే మనం ఎవరమంటే విశ్వాసులం కాబట్టి, మనలో విశ్వాసం ఉంది కాబట్టి మనల్ని విశ్వాసం అని పిలుస్తారు. కానీ ఎలా అయిపోయిందంటే, నేతి బీరకాయలో నెయ్యి ఉండిద్దనా, మైసూరు బజ్జీలో మైసూరు ఉండిద్దా? అలాగే విశ్వాసుల్లో విశ్వాసం ఉందా? ఏమో. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నువ్వు విశ్వాస విషయంలో భ్రష్టులు అవ్వకూడదు. నా దేవుడు చేసినా సరే చెయ్యకపోయినా సరే మేము మాత్రం ఈ ప్రతిమకు నమస్కారం చేయము అన్నారా లేదా షడ్రకు మేషకు అబేద్నెగోలు? అంటే వారు విశ్వాసములో బలహీనులు కాలా. యేసయ్య దగ్గరకు వచ్చి రాత్రికి రాత్రి ఏదో జరిగిపోవాలనుకోవాకండి. హల్లెలూయా. అన్నగారు వచ్చాక రాత్రికి రాత్రి మందిరం కట్టేశారా? అది జరగదు. అది అబ్రహాంకి ఎప్పుడు ఇస్తా అన్నాడు పిల్లల్ని? 75వ ఏట పిలిచాడు ఆరాన్లో ఉన్నప్పుడు. రారా బాబు, ఆకాశ నక్షత్రాల వలె ఇస్రాయేలు వలె మారుస్తా అన్నాడు. మొదటి పిల్లోడిని ఎప్పుడు ఇచ్చాడనా? 100 ఏళ్ళు పట్టింది. ఆయనకు 100వ ఏట ఇస్సాకు పుట్టాడు. అంటే 25 ఏళ్ళు విశ్వాసంతో ఓపికతో ఎదురు చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నది దాటాలి అంటే మనకి విశ్వాసం ఉండాలి. ఒకటి విశ్వాసం ఉండాలి, వాగ్దానం ఉండాలి, 2 అంతల అభిషేకం ఉండాలి. ఇటువంటి వాళ్ళు మాత్రమే నది దాటగలుగుతారు. ఆ నది దాటిన తర్వాత ఏముందయ్యా ఆ ఊరిలో అంటే, మోషే చెబుతూ ఉన్నాడు, మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. హల్లెలూయా. చెప్దామా ఒకసారి? కొండలు లోయలు. ఏంటి అందరూ చెప్పట్లేదన్నా? అన్నా చెప్పండి అన్న, మగవాళ్ళు అన్నా ఏమనుకోవద్దు. కొండలు లోయలు గల దేశము. రాబోతున్న 26 వచ్చేసాం 26లోకి. ఈ సంవత్సరం మనం దేవుడు కొండలెక్కించాలనుకుంటున్నాడు, లోయల్లోనికి నడిపించాలనుకుంటున్నాడు. ఏమిటి కొండలు?
క్రైస్తవులంగా మనం ఈ కొండ అనేటటువంటి ఒక అనుభవం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కొండెక్కుతావో అప్పుడు దేవుడు అక్కడ నీకు కొన్ని వరాలు ఇస్తాడు, కొన్ని విషయాలు నీకు తెలియజేస్తాడు. అబ్రహాము ఇస్సాకు పుట్టాడు, చాలా సంతోషంగా ఉన్నారు, పెద్ద విందు చేశాడని బైబిల్లో రాసింది. వాళ్ళ ఇంట్లో 310 పనులు ఉన్నారు. ఆ ఇస్సాకుని ఎలా పెంచుంటారన్నా? కాలు కింద పెట్టకుండా పెంచుంటారు. 15 ఏళ్ళు అలా గడిచిన తర్వాత ఒకరోజు దేవుడు అబ్రహాం ప్రత్యక్షమై, అబ్రహాము, నీ ఒక్కగానొక కుమారుడు నువ్వు ప్రేమిస్తున్నావే అత్యధికంగా, ఆ కుమారుడిని నేను చూపించే పర్వతం మీద తీసుకెళ్ళి బలిస్తావా అని అడిగాడు. మారు మాట మాట్లాడకుండా తెల్లవారి లేచి పని వాళ్ళని తీసుకొని, ఆ కట్టెలు తీసుకొని, గాడిని తీసుకొని 3 దినాలంత దూరం ప్రయాణం చేశాడు. ఒక రోజంతా నడిచాడు. ఆ రాత్రికి ఎక్కడో కాస్త రెస్ట్ తీసుకుంటా ఉండుంటారు. అబ్రహాము, నువ్వు నడిచావులేవయ్యా ఒక రోజంతా, నేను చూశాను నీ భక్తి జీవితాన్ని, వెనక్కి అన్నాడా? అలా 2వ రోజు నడిచాడు, 3వ రోజు నడిచాడు. ఆ పర్వతం, ఆ కొండ దగ్గర కనిపిస్తున్నప్పుడు ఆ పని వాళ్ళతో అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను మా ఓడెళ్ళి బలి అర్పించి వస్తాం అన్నాడు. ఎందుకు వద్దన్నాడు అన్న పిల్లల్ని? బ్రదర్ అన్న ఎందుకు వద్దన్నారు? మామూలుగా ధనవంతులలో పిల్లల్ని ఎవరు పెంచుతారు? పనివాళ్లే పెంచుతారు. ఇప్పుడు ఈ కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పగా ఉంటుంది. ఇప్పుడు బలియటం అంటే ఏం చేయాలి? అబ్రహాం వెళ్ళి కత్తి తీసుకొని ముక్కలు నరకాలి. అప్పుడు పనులు ఊరుకుంటారా? అవసరమైతే అబ్రహాం 2 చేతులు కట్టేసి ఆ బలిపీఠం శారా ఇంటి దగ్గర పెట్టి ఎవరు ముడకబెట్టి ఉంటారు? అందుకని అబ్రహాం ముందుగా ఆలోచించి, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళొస్తాం అన్నారు. వాళ్ళు వెళ్ళి చేతులు బంధించి ఇస్సాకుని ఆ బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు, ఆ కత్తి పైకెత్తినప్పుడు, అబ్రహాము అబ్రహాము, ఆ పిల్లవాడిని ఏం చేయవాకు, అదిగో ఆ పొదల్లో ఒక పొట్టేలు ఉంది, దాన్ని తీసుకురా, ఇతనికి మారుగా బలి అంటే ఆ పిల్లవాడిని తప్పించి ఆ మారుగా పొట్టేలు బలిచ్చిన తర్వాత అప్పుడు ఆ మాట అంటాడు, ఇందును బట్టి నువ్వు నాకు భయపడేవాడని అర్థమవుతుంది. హల్లెలూయా. ఏదంటక ఏం టెస్ట్ అది? ఇందును బట్టి నీవు నాకు భయపడేవాడు. అసలు మీరు అందరూ మందిరం అంటే భయపడుతున్నారా? మీరందరూ మందిరం అంటే భయపడితే అసలు ఎన్నింటికి సభ, ఎన్నింటికి ఉపవాస కోటికి, ఎన్నింటికి వచ్చారు? స్కూల్లో పిల్లలు 9 స్కూల్ అంటే 10కి వెళ్తారనా? వెళ్ళరు. పొరపాటున ఏదో ఇంటి దగ్గర గొడవ అయింది, ఎస్ఐ గారు రేపొద్దున 10కి రమ్మన్నారని పోలీస్ ఆయన వచ్చి చెప్పెళ్ళాడు, 11కి వెళ్తావా? 9:30 ముందుకెళ్ళి కూర్చుంటాం కదా. అంటే భయం. మనకి ఏదంటే భయం లేదంటే మందిరం అంటే భయం లేదు అని అంటాం. అందుకని నీకు భయం ఉందో లేదో దేవుడికి అనుమానం వచ్చి పరీక్ష పెట్టించుకున్నదా తెచ్చుకోవాకండి. హల్లెలూయా. అర్థమైందనా? మనకు భయం ఉందో లేదో ఆయన తెలుసుకోవాలని పరీక్ష పెట్టాడు అనుకో, నువ్వేడ పెద్ద ఇప్పుడు బలిపీఠం ఎక్కుతావు. దానికన్నా ముందే వచ్చి కూర్చున్నావు అనుకో, ఆయన అనుకుంటాడు, వీళ్ళు భయపడేవాళ్ళు. కీర్తనలు 2:11 ఏమనుంది? ఒకసారి తీయండి. కీర్తనలు 2:11 ఏమనుంటుంది చూడండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఏం వణుకుతాడంటక? అసలు వణుకుతున్నారా మీరు మందిరం అంటే? పాస్టర్ గారు అంటే భయపడుతున్నారా? అసలు ఆ భయమే లేదు మనకి. అందుకని ఆయనకు అనిపించింది అసలు వీళ్ళకి భయపడతారో లేదో అని ఒక టెస్ట్ పెట్టాడు. మనం అందరం ఆ టెస్ట్లో పాస్ అవ్వలేం కాబట్టి మనకు ఆ టెస్ట్ వద్దు, మనం ముందే వద్దాం, మనం చర్చి అన్నా మందిరం అన్నా భయపడదాం. దేవుడు మనకి కరోనాలో పాస్ అయినట్టుగా పాస్ చేపిస్తాడు. హల్లెలూయా. లేదు పాస్టర్ గారు మేము పరీక్షలోకి వెళ్తామంటే వెళ్ళండి, మీ ఇష్టం. ఇక్కడ అబ్రహాము ఆ కత్తెత్తినప్పుడు అంటున్నాడు, ఇదిగో ఇందును బట్టి నువ్వు నాకు భయపడేవాడు అని అర్థమవుతుంది అని చెప్పి అన్నాడు. నీవు ఈ కార్యము చేసిన దానిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలాంటి దీవెనలు ఇచ్చాడంటే ఆ కొండ మీద, అబ్రహాము నిన్ను దీవించిన వాడిని నేను దీవిస్తాను, అబ్రహాము నిన్ను శపించిన వాడిని నేను శపిస్తాను, అబ్రహాము నీ మూలముగా ఈ భూమి మీద ఉన్నటువంటి జాతులన్నీ దీవించబడతాయి. ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు. ఇవన్నీ ఎక్కడొచ్చినాయి? కొండ మీద వచ్చినాయా, కొండ కింద వచ్చినాయా? కొండ మీద వచ్చినాయి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే,
ఈ 2026 నేను నిన్ను కొండెక్కిద్దాం అనుకుంటున్నానయ్యా. హల్లెలూయా. ఎక్కుదాం వద్దా? కొండ అంటే ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ వెళ్ళాలి. చూడండి, మోషే ఇశ్రాయేలు ప్రజలు తీసుకొని నడుస్తున్నాడు. 10 ఆజ్ఞలు ఎక్కడొచ్చినాయి తమ్ముడు? ఎక్కడొచ్చినాయి 10 ఆజ్ఞలు? కింద ఇచ్చాడా, కొండ మీద ఇచ్చాడా? కింద ఇవ్వడానికి ఇష్టపడలా. అంటే ఒక ప్రపంచాన్ని కదిలించే 10 ఆజ్ఞలు, లేకపోతే ప్రపంచాన్ని కదిలించే అబ్రహాము దీవెనలు ఆయన నేల మీద ఇవ్వడానికి ఇష్టపడలేదు. కొండ అనే అనుభవంలోనికి తీసుకెళ్లాలని ఇష్టపడ్డాడు. అలాగే ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూడాలంటే ఆ కొండ అనే అనుభవం నువ్వు ఎక్కాల్సిందే. ఒకరోజు చూడండి, దావీదు దిగులు పడుతూ ఆ ఒలీవ కొండ ఎక్కుతున్నాడు. ఆ ఒలీవ కొండ ఎక్కుతున్నప్పుడు ఏం జరిగింది అంటే, మరలా నేను నీకు రాజ్యాన్ని ఇస్తానని దేవుడు ఆ కొండ మీద అతనితో మాట్లాడాడు. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా కోల్పోయి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఆ కొండ అనే అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు మరలా దేవుడి దగ్గర నుంచి మనము వాగ్దానాలు పొందుకుంటూ ఉంటాము. అహరోను హోరు అనే కొండ మీద తన తుది శ్వాసను విడిచిపెట్టేశాడు. కాబట్టి మన జీవితంలో, మోషే జీవితంలో కూడా చూడండి, ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు. దాని నమూనా, దాని ప్లాన్ అంతా ఎక్కడిచ్చాడు? కింద ఇచ్చాడా, పైన ఇచ్చాడా? పైకి రా, నీతో మాట్లాడాలన్నాడు. వెళ్ళాడు. వెళ్తే ఇదిగో ప్రత్యక్ష గుడారం కట్టాలి రాబాయ్, ఇలా ప్లాన్లు ఇవి అన్నీ చెప్పాక, నాకు గుర్తుండవో పాష గారు అంటే, ఇక కింద బెస్లేలు వాడు ఉన్నాడు లేపో, వాడికి నా ఆత్మనిచ్చాను, వాడిని దగ్గర పెట్టుకొని కట్టేసి అన్నాడు. కాబట్టి ఇలాంటి ముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కొండ అనేటువంటి అనుభవంలోనికి వెళ్ళిన తర్వాతే దొరికినాయి. తర్వాత కొండ తర్వాత మరలా ఏ అనుభవంలో నడిపిస్తానంటున్నాడు దేవుడు? లోయలు. చెప్పండి అందరూ, మర్చిపోయారు అప్పుడే. లోయలు. లోయ అంటే ఏంటంటే, ఎంత పైకెక్కావో దానికి మైనస్ దిగాలి. హల్లెలూయా. అర్థమైందా? మామూలు భూమి మీద దిగటం ఒక ఎత్తు, మళ్ళీ ఎక్కినంత దిగాలి. లోయ దేనికి సాదృశ్యంగా ఉందంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. నిజంగా మనం తగ్గించుకుంటున్నావా? మనకి ధనం అనే దగ్గర తగ్గించుకోలేకపోవచ్చు, కులం దగ్గర తగ్గించుకోలేకపోవచ్చు, ఎక్కడైనా కానీ ఒకవేళ చక్కగా పాటలు పాడితే తగ్గించుకోలేకపోతున్నామేమో, వాక్యం చెప్తే తగ్గించుకోలేకపోతున్నామేమో, ఇంకా ఏదైనా కానీ ఒక పని చేసినప్పుడు నేనే. ఒకసారి ఒక బ్రదర్ ఉన్నారు, నిరీక్షణ గారని, బాగా పాటలు పాడతారు, ఎంత చక్కగా పాడతారు, అందులో అసలు నో డౌట్. ఆయన తొలి దినాల్లో ఒక పాట కోసం నాతో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 12:30 దాకా వెయిట్ చేశాడు. అంటే నేను సౌండ్ సిస్టంతో పాటు వెళ్ళాను, ఆయన కూడా వచ్చాడు. మరి నాతో పాటే రావాలి కాబట్టి నేను సర్దుకున్న సరే నాకు 1 గంట అప్పటిదాకా వెయిట్ చేశాడు. వెయిట్ చేస్తే అతనికి వచ్చిన లాభం ఏంటంటే, ఆ మీటింగ్లో చెప్పి ఒక పాట పాడటానికి అవకాశం ఇప్పిస్తా, అంతే, అంతకు మించి ఆడేం లేదు. ఆయన బాగా పాడతాడు, అందులో సమస్య లేదు. పాడిన తర్వాత ఒకసారి నేను కోటానం కట్టి, అన్నా వచ్చి నువ్వు పాటలు పాడంటే, సౌండ్ సిస్టమ్ బాగుంటుందా, లేకపోతే ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, ఎప్పుడు ముగిస్తావు అంటే, కొండ ఎక్కాడు కానీ దిగలేకపోతున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? కొండ ఎక్కాడు కానీ దిగలేకపోతున్నాడు, తగ్గింపు చేసుకోలేకపోతున్నాడు. మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. వీడు ఎక్కినాక దిగుతాడా, దిగడా? ఇప్పుడు కొన్నిసార్లు కాస్త దేవుడు కృప, దయ, చేయిదిరికి మంచి స్పీకర్ అయ్యామనుకోండి, ఎప్పుడు డేటు లాస్ట్ రోజేనా, ఏంది నన్ను వాళ్ళ పక్కన వేసామైంది అనేవాళ్ళు కూడా ఉంటారండి. తగ్గించుకోలేరు. దేవుడు కాస్త కొండెక్కిస్తే ఆ కొండ నుండి మరలా కిందకి దిగలేరు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, లోయ అనేటువంటి అనుభవంలోనికి నడిపిస్తాడు. ఆ లోయ అనే అనుభవంలో నీతో మాట్లాడతాడు, నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నీ జీవితంలో నువ్వు చూడనటువంటి అద్భుతాలు చేస్తాడండి.
అద్భుతం అంటే ఏంటి? తలనొప్పి తగ్గటం, జ్వరం తగ్గటం ఈ కాదు. ఈ తీసుకొచ్చి అద్భుతాలను చెప్పవాకండి. నువ్వు ఊహించని కార్యాలు నీ కుటుంబంలో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు, ఆయన చేసి చూపిస్తాడు. ఎప్పుడంటే నువ్వు తగ్గించుకున్నప్పుడు. తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని లేఖనాల్లో రాయబడి. చూడండి, లోయ అని అనగానే బెరాకా లోయ అని బైబిల్లో ఒక లోయ ఉందండి, బెరాకా లోయ. ఈ బెరాకా లోయలో ఏం జరిగింది? ఒకరోజు యెహోషాపాతు యూదా దేశానికి రాజుగా ఉన్నాడు. ఒక చిన్న రాజ్యం, దేవుని వెంబడిస్తున్నాడు. ఈలోపు ఒక వార్త వచ్చింది. ఏంటంటే, రాజుగారు మన మీదకి మోయాబీలు యుద్ధానికి వస్తున్నారు. ఇంకొక సైనికుడు వచ్చి చెప్పాడు, రాజుగారు మన మీదకి సేయూరు మన్యవాసులు యుద్ధానికి వస్తున్నారు. ఇంకొకడు వచ్చి చెప్పాడు, మన మీదకి అమ్మోనీయులు వస్తున్నారు యుద్ధానికి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఏంటి 3 దేశాలు మన మీదకి యుద్ధానికి వస్తున్నాయా అని రాజు కాస్తంత భయం వేసింది. వెంటనే ఏం చేశాడంటే, ఊర్లో ఉపవాస కూడిక పెట్టాడు. అందరినీ మందిరం దగ్గర తీసుకొచ్చాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ 3 దేశస్తులు ఎవరయ్యా అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు చంపకుండా వదిలేసినటువంటి ప్రజలు వీళ్ళు. దేవుడికి అదే గుర్తు చేస్తున్నాడు. మా పితరులు వస్తున్నప్పుడు మోయాబీల్ని మీరు చంపనివ్వలేదు, అమ్మోనీయుల జోలికి పోనీయలేదు, సేయూరు మన్యవాసుల జోలికి మమ్మల్ని పోనీయలేదు. అయితే వాళ్ళు కృతజ్ఞత లేకుండా ఇప్పుడు మా మీద ముప్పేట దాడి చేస్తున్నారు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు మోయాబీల జోలికి వెళ్ళొద్దన్నాడు? ఐడియా ఉందా అన్న? ఇంతకు మోయాబీలు ఎవరు? అబ్రహాము, లోతు. లోతుకి 2 ఆడపిల్లలు. ఆడపిల్లల ద్వారా పుట్టినటువంటి ఒక సంతానమే మోయాబు. ఇంకొక కుమారుడే అమ్మోనీయులు. ఎట్లాగైనా అబ్రహాంతో వచ్చాడు కదా. అబ్రహాం కష్టపడ్డప్పుడు కష్టపడ్డాడు. అబ్రహాము ఆనందంలో ఆనందించాడు కాబట్టి, అతన్ని దేవుడు దీవించాడు కాబట్టి, వాళ్ళు మన పిల్లలేరా వద్దులే వాళ్ళ జోలికి పోకుండాని దేవుడు వాళ్ళ ప్రాంతాలకు కాకుండా పక్క నుండి నడిపిస్తే ఇప్పుడు వాళ్లే ఏకుమేకై కూర్చొని వీళ్ళని చంపుదామని వచ్చారు. ఈయనంటున్నాడు, ఆ గొప్ప సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి లేదు, మమ్మల్ని ఏం చేయమంటావు అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక మాట చెప్పాడు, రేపు మీరు యుద్ధానికి వెళ్ళండి, పలానా చోట వాళ్ళు మిమ్మల్ని కలుసుకుంటారు, యుద్ధం నేను చేస్తా అన్నాడు. హల్లెలూయా. యుద్ధం ఎవరు చేస్తానన్నాడు? నేను చేస్తానన్నాడు. అప్పుడు ఆ రాజుగారు ఏం చేశారు తెలుసా? యుద్ధానికి ముందు వరుసలో ఎవరు ఉండాలి? యుద్ధానికి వెళ్ళేటప్పుడు బలవంతులు, కాస్త కత్తి బాగా తిప్పగలిగిన ఉండాలి కదా. ఈయన ఎవరిని పెట్టుకున్నాడంటే బాగా పాటలు పాడేవాళ్ళని, మన సతీష్ లాంటి వాళ్ళని 4 ఏర్పాటు చేసుకొని వాయిద్యాలు పాటలు పాడుతూ స్తుతిస్తూ వెళ్తున్నారు. అది పెళ్లి బృందమో అర్థం కావటం లేదు, యుద్ధానికి వెళ్ళే బృందమో అర్థం కావటల్లా. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు పౌరుషంగా బీపీ పెంచుకొని శత్రువు కనపడితే నరికేద్దాం అన్నట్టుగా, అంటే వాళ్ళకి అట్లా ఆ క్లాస్ బిగుతారు ముందుగానే. హల్లెలూయా కదా. లేకపోతే వాళ్ళు ఆడకెళ్ళి చప్పగా ఉంటారు. వాళ్ళకి ఆ క్లాస్ బిగాక వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు అనమాట, ఇంక వెళ్ళిపోతారు. అయితే వీళ్ళు పాటలు పాడుకుంటూ వెళుతూ ఉన్నారు. చూడండి, ఆ మాట నేను చూపిస్తాను ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. గాయకులను ఏర్పాటు చేసుకొని నియమించాను. చూడండి, వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? యుద్ధానికి వెళ్తున్నారు. కానీ యుద్ధానికి వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగిందో తెలుసా? వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని చచ్చిపోయారు, ఒక్కడు కూడా లేడు బతికి. ఇక వీళ్ళకి ఏంటంటే, వస్తాం యుద్ధానికి వచ్చిన జాగ్రత్తగా ఇంటి దగ్గర బంగారం పెట్టుకొని రావద్దన్నా. మరి వాడికి ఏం ఆలోచన వచ్చిందో, 10 ఉంగరాలు, మెడలో చాంతాడు గొలుసులు వేసుకొని వచ్చారు. ఇక మనోళ్ళు ఒలుచుకోవటానికి 3 రోజులు పట్టిందంట. హల్లెలూయా. చూడండి, 20వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం.
ఆ, ఆ. వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు, వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు 3 దినాలు పట్టిన. హల్లెలూయా. లోయ అనే అనుభవంలోకి వెళ్తే నువ్వు ఊహించలేని అద్భుతం జరిగింది. అందుకని అద్భుతం అన్న. ఏదో జ్వరం తగ్గింది, కాలనీ అంటే దాన్నే నేను తక్కువ అంచనా వేయటం లేదు. అద్భుతం అంటే 3 రోజులు వాళ్ళు ఒలుచుకుంటున్నా కానీ మొయ్యలేనంత మట్టి అన్నాడా? ఏమన్నాడు అక్కడ? బంగారం. ఒక్కొక్కడు మొయ్యలేనంత బంగారాన్ని ఒలుచుకొని వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ తెప్పలు వాళ్ళు పడుతున్నారు. హల్లెలూయా. అందుకనే దానికి బెరాకా లోయ అని పేరు వచ్చింది. ఎందుకు నీకు ఆ దరిద్రత, ఎందుకు ఆ లోటు నీకు కనిపిస్తుందంటే నువ్వు తగ్గించుకోవటం లేదు. దేవుని దగ్గర నువ్వు తగ్గించుకోవటం లేదు, దేవుని సేవకుల దగ్గర తగ్గించుకోవటం లేదు. తగ్గించుకోకుండా గర్వం నీలో పనిచేస్తూ ఉంది. ఈ దినాల్లో మందిరానికి వస్తున్నారే కానీ తగ్గింపు జీవితం కనపట్లేదండి. మొన్న క్రిస్మస్ జరిగింది మా చర్చిలో. అంట్లు ఎవరికి అడుగుతారా అని ఎవరికి చెబుదామని భయం వేసి చివరికి ఆలోచించి బీపీ వచ్చి ఎవరికి చెప్పలే. హల్లెలూయా. ఎందుకు వచ్చిన గొడవ అని ఒక 500 ఇచ్చి వేరే వాళ్ళ చేత కడిగిచ్చేసా. అంటే ఎవరికి చెప్తే ఏమొస్తుందో అటు నుంచి రివర్స్ మాట. ఎందుకంత మనం పోగొట్టుకోవటం, ఒక మనిషిని పోతే పోయింది 500, ఇంత దేవుడిచ్చిన 500 అని వేరే చర్చికి వెళ్ళాలని పిలుచుకొచ్చి వాళ్ళ చేత కడిగించి 500 ఇచ్చి పంపించా. అంటే తగ్గించుకునే వాళ్ళు ఎవరు కనపడటం లేదు. అంటే మీలో ఉన్నారు, నేను మిమ్మల్ని అనటం లేదు. మా చర్చిలో ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, ఒకవేళ సేవకుడు తొందరపడి ఒక మాట అన్నా, లేకపోతే సంఘ పెద్దలే ఒక మాట అన్నా, వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించబడినా నీలో ఆ తగ్గింపు జీవితం ఉంటే నీవు ఒలవలేనంత బంగారాన్ని నీకు ఇస్తాడు, నువ్వు మోయలేనంత బంగారం ఇస్తాడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఎక్కడే అంటే లోయలో చేస్తాడు. నువ్వు ఆశీర్వాదం పొందుకోవటానికేమో నిన్ను కొండెక్కిస్తాడు, దాన్ని నువ్వు పొందుకోవటానికి లోయ అనేటువంటి అనుభవంలో నడిపిస్తాడు. బైబిల్లో చాలా లోయలు ఉన్నాయి. గాఢాంధకారపు లోయ, ఎముకల లోయ, వాటన్నిటిని వివరించడానికి సమయం సరిపోదు. కాబట్టి రాత్రికాల సమయంలో మోషే చెబుతున్నాడు, మీరు స్వాధీనపరచుకోవడానికి వెళుతున్నటువంటి దేశము కొండలు కలిగినటువంటి దేశం. మీరు స్వాధీనపరచుకోవడానికి వెళుతున్నటువంటి దేశము అది లోయలు కలిగినటువంటి దేశం. మీరు ఇంతకు ముందు ఉండి వచ్చినటువంటి దేశం కాదు ఆ దేశము. అది ఆకాశ వర్ష జలాన్ని తాగుతుంది. నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టే దేశం అది. లక్ష్య పెట్టడం అంటే ఏంటి? చూస్తూ ఉండటం, దర్శించడం. చూస్తూ ఉండటాన్ని ఏమంటారు? దర్శించటం. సపోజ్ మీలో ఎవరైనా ఊరు పనికి వెళ్తున్నారు అనుకోండి, ఒక వారం రారు అనుకోండి, మీ పిల్లల్ని ఎవరినో మీ బంధువుల ఇళ్లలోనో లేకపోతే పక్కింట్లోనో మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళంటే ఇచ్చిపెట్టారు, వీడిని చూస్తూ ఉండని అప్పగించారు. మీరు అటు వెళ్ళంగానే వాళ్ళకి జ్వరం వచ్చింది అనుకోండి, అబ్బాయికి, అరే మీ అమ్మ చూస్తూ ఉండమంది కానీ జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళలేదు అని చెప్తారా? హాస్పిటల్ తీసుకెళ్తారా? తీసుకెళ్తాం. అవసరమైతే డబ్బులని మనమే ఖర్చు పెడతాం, ఎందుకంటే ఒప్పుకున్నామని చేస్తాం. అంటే దేవుడు కూడా చూస్తూ ఉంటాం కాదు దాని అర్థం. నీకు ఏ కొరత ఉందో గమనిస్తాడు, నీ పరిస్థితి గమనిస్తాడు, నీ స్థితిగతులు గమనించి నేనేం చేస్తా అంటే వాటి నుండి నిన్ను దాటిస్తాడు. లక్ష్య పెట్టడం ఆయన, దర్శించటం ఆయన. అందుకని అంటాడు యోబు గ్రంథంలో, ఆయన ప్రతి ఉదయము మనల్ని దర్శిస్తాడు, రాత్రి వేళ ఆయన మనల్ని దర్శిస్తాడు. కాబట్టి ప్రతి ఉదయాన్నే మనం ఏం చేయాలంటే స్తోత్ర ప్రార్థన చేసుకోవాలి. వాక్య ధ్యానం చేసుకున్నప్పుడు ఆయన మనల్ని చూస్తుంటాడు. సాయంకాలం మనం పడక మీదకి వెళ్ళేటప్పుడు మనం ప్రార్థనతో వెళ్ళాలి. ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటుందో, ఏ ఇంట్లో స్తోత్ర ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రం ఉండనే ఉండదండి. హల్లెలూయా. ఏముండాలా? స్తోత్ర ప్రార్థన. పొద్దున్నే లేచి నువ్వు స్తోత్రాలు చెప్తే నువ్వు చెప్పే స్తోత్రాలు నీ చుట్టూ ఒక దుర్గాన్ని కడతాయి. ఆ దుర్గము శత్రువేసి ఏ బాణమైన నీ ఇంట్లోకి రాకుండా చేస్తాయి. యోబు ఇంటికి ఏముందని సాతాను గ్రహించాడు. అక్క చివరక్క చెప్పక, ఏముందంట యోబు ఇంటి చుట్టూ?
కంచె ఉంది. ఎందుకు కంచె ఉంది అంటే ప్రతి అరుణోదయం లేచి తన 10 మంది బిడ్డల కొరకు ఏం చేస్తున్నాడంట? దహన బలి అర్పిస్తున్నాడు. యోబు వాస్తవానికి చాలా ధనవంతుడండి. అంటే చాలా మంచి ఇళ్ళు ఉంటాయి, మంచి పరుపులు ఉంటాయి, ఏసీలు ఉంటాయి. అంటే మన భాషలో ఎంత కమ్మగా నిద్రపట్టిద్దన్నా, అంత కమ్మగా నిద్రపడుతున్నా కానీ తన బిడ్డల కోసం ఉదయాన్నే లేచి తన కుటుంబం కోసం స్తోత్ర ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అంట ఆ ఇంటి చుట్టూ కంచె వేశాడు, ఆ పిల్లల చుట్టూ కంచె వేశాడు, చూడండి తనకున్నటువంటి ఆస్తి చుట్టూ కంచె వేశాడు. కాబట్టి మీ జీవితంలో కూడా, మన జీవితంలో ఆయన ప్రతి ఉదయమున ఆయన మనల్ని ఏం చేస్తాడంటే దర్శించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లక్ష్య పెట్టే దేశం. నిర్గమాకాండం 4వ అధ్యాయము 31 వచనం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 4వ అధ్యాయము 31 వచనంలో, ఇశ్రాయేలీలను యెహోవా చూడవచ్చును. అది కాదు నాన్న, ఇందాక చెల్లి చదివినది అనుకుంటా. 4:31, ఇశ్రాయేలీలను యెహోవా చూడవచ్చును, వారి చెర నుండి ఆయన ఏం చేశాడంటే విడిపించి, వాళ్ళ బాధను చూడటానికి దేవుడు వచ్చాడు. దర్శించే దేవుడు, చూసే దేవుడు. ఆయన చూసి మన బాధల్లో వీడి కర్మరా అని వదిలేసే దేవుడు అయితే కాదు మన దేవుడు. ఆ బాధల నుండి మనల్ని ఏం చేశామంటే విడిపించే దేవుడు. హల్లెలూయా. చూడండి, తర్వాత మనం ఇంకొక మాటలోనికి వెళ్తే, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. అంటే ఒక సీసీ కెమెరా లాగా పనిచేస్తుంటాడు ఆయన. ఒక సీసీ కెమెరా పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా అదేం చేస్తుంది? ఎల్లప్పుడు చూస్తూనే ఉంటుంది దానికి అప్పగించిన పాయింట్ మీద. ఆయన అంటున్నాడు, నేను ఈ భూమి మీద, మీరుంటున్నటువంటి ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం మీద నేనేం చేస్తానంటే సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నా కనుదృష్టి దాని మీద ఉంటుంది. ఇంతకీ దేవునికి ఎన్ని కన్నులు ఉన్నాయి నాన్న? ఎన్ని కన్నులు ఉన్నాయి చెల్లి? ఎన్ని ఉన్నాయిరా? 2. దేవునికి స్తోత్రం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం తీయండి ఒకసారి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. లోకమంతడును సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. హల్లెలూయా. ఎన్ని కళ్ళు ఉన్నాయంటే ఆయనకి? 7 కళ్ళు ఉన్నాయి. మనిషికి 2, ఆయనకి 7 ఉన్నాయి. ఆయన కళ్ళు మన కళ్ళు లాంటితో పోల్చలేం. నా స్పెడ్స్ తీస్తే ముందున్న వాళ్ళు కనపడరు. దేవునికి స్తోత్రం. స్పెడ్స్ పెట్టుకుంటేనే మీరు కనపడతారు. నా కళ్ళు అలాంటివి. ఆయన కళ్ళు పరలోకంలో నుంచి చూస్తే సముద్రములో ఉన్న అడుగు భాగాలు కనిపిస్తాయి. హల్లెలూయా. తేటగా కనిపిస్తాయి, అన్న క్లియర్గా కనిపిస్తాయి. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వంటి కళ్ళు, మానవుని కళ్ళు లాంటివి కాదు. అలాంటి కళ్ళు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి ఉంటుందంట. ఇంతకీ దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? ఎవరిని చూస్తాడు? బలవంతులను చూస్తాడా? గొప్ప గొప్ప వాళ్ళని చూస్తాడా? పేదవాళ్ళని చూస్తాడా? ఎవరిని చూస్తాడు నానా? ప్రతి ఒక్కరిని చూస్తాడు. ఇప్పుడు నేను అందరం చూస్తున్నాను, కానీ ఒకళ్ళని చూశాను అనుకోండి, అంటే ఒకళ్ళేమో దృష్టికి వెళ్తుంది. ఇలా చూసినప్పుడు అందరూ కనిపిస్తున్నారు, కానీ పర్టికులర్గా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మీదకి వెళ్ళిపోతుంది. చూడండి, బైబిల్లో ఒక మాట చూద్దాము. ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆదికాండము. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచిన. హల్లెలూయా. ఎందుకు ఆమెను చూశాడంట? ద్వేషించబడటం అంటే ఏంటి చెల్లి? ద్వేషించబడటం అంటే యాకోబు పాపం మోసగాడు. ఆయన అనుకున్నాడు నేనే కింగ్ అనుకున్నాడు, కానీ అక్కడ వాళ్ళ మామ ఇంకా కింగ్. మోసగాళ్ళకి మోసగాడు. పాపం ఎల్లంగానే రాహేల్ అనే అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉంది, సంతోషపడ్డాడు. మామయ్య ఈ అమ్మాయిని చేసుకుంటానన్నాడు. పాపం ఆయన మాట్లాడే లోపే ఈయన తొందరపడ్డాడు.
మామయ్య ఊరకనే వద్దులే 7 ఏళ్ళు నీకు కొలువు చేస్తాను అన్నాడు. ఆహా భలే అల్లుడు దొరికాడు రా అనుకున్నాడు. 7 ఏళ్ళు కమ్మగా పని చేయించుకున్నాడు. జీతం ఏమి వీళ్ళు అన్నం పెట్టాడు అనుకుంటా అంతే. సరే 7 ఏళ్ళు అయిపోయినాయి, మామయ్య వివాహం చేస్తావంటే రేపేరా పెళ్ళి అన్నాడు. ఒకవేళ 2-3 రోజులు అంటే కొంచెం ఆలోచించేవాడు. రేపే అనేసరికి ఓహో మా మామయ్య పెళ్లి చేసేస్తున్నాడు అనుకున్నాడు. పెళ్ళి మొత్తం సెట్ అయిపోయింది. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత తెల్లా తెలిసింది ఆ అమ్మాయి రాహేల్ కాదు, లేయా. అదేంది మామయ్య అంటే అప్పుడు అంటాడు, అరే మా ఊరు ఆచారం అది కాదురా, పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్న అమ్మాయి చేయలే, మళ్ళీ ఇంకో 7 ఏళ్ళు చేయి, ఈ అమ్మాయిని కూడా నీకే ఇస్తాను అంటాడు. కాబట్టి ఈ రాహేల్ అనే అమ్మాయి కోసం పాపం 14 ఏళ్ళు కష్టపడ్డాడు. ఎండకి ఎండాడు, వానకు తెచ్చాడు, పాపం అంత బాధ అంతా పడ్డాడు. చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరిని బైబిల్లో పరిచయం ఎలా చేస్తుందంటే, లేయా జబ్బు కళ్ళది, రాహేలు సుందరి అని రాశాడు. సుందరి, ఇంకొక మాట కూడా రాశాడు, రూపవతి, 2 మాటలు రాశాడు, రూపవతి సుందరి. కానీ లేయా జబ్బు కళ్ళదని రాశాడు. ఇప్పుడు పొద్దునే లేచేసరికి యాకోబుకి బీపీ పెరిగిపోతుంది. ఆమెను చూడంగానే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నట్టున్నాడు. ఆమెకి విస్తారమైన పని చెప్తున్నట్టున్నాడు. ద్వేషించబడుతుంది, మాటి మాటికి ద్వేషించబడుతుంది. ద్వేషించబడటం పరలోకంలో ఉన్నటువంటి ఆ సియోనులో ఉన్నటువంటి దేవుడు చూశాడు. చూసి ఆమె గర్భాన్ని తెచ్చాడంట. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఎవరైనా నిన్ను ద్వేషిస్తున్నారా? ఉద్యోగంలో కావచ్చు, పొలంలో కావచ్చు, మందిరంలో కూడా కావచ్చు. మందిరంలో కూడా కొంతమంది చిన్న చూపు చూస్తారండోయ్. ఇది ఈనాటి కాలం కాదు, ఆనాటి తొలి అపోస్తుల కాలంలో కూడా ఆ విధవరాళ్ళకి అన్నం పెట్టే టైంలో అంట ఒకటి చిన్న చూపు చూసి పక్కన ఉన్న వాళ్ళకి మొక్కేస్తున్నాడు, వీళ్ళకేం గుజ్జేస్తున్నారు. ఈ గొడవ ఎంత దూరం వెళ్ళిందంటే అపోస్తుల దిగదాకపోయింది. పాస్టర్ గారు వాళ్ళు మాకు కూర వేయట్లేదు, తినేస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, మేము ప్రార్థన చేయడం వాక్యం చెప్పడం మానేసి మీకాడ అన్నం కూరలు వడ్డిస్తాము, పోయి మంచి ఒక సంఘ పెద్దలను సెలెక్ట్ చేయండి అని అప్పుడు ఆ కార్యక్రమం వచ్చిందనమాట. చిన్న చూపు మహాపాపం. అయినా సరే ఒకవేళ ఎవరైనా నిన్ను ద్వేషిస్తుంటే ఓర్చుకో. నిన్ను ఎవ్వరూ గమనించకపోయినా కానీ నా యేసయ్య, మన యేసయ్య గమనిస్తున్నాడు. హల్లెలూయా. ఒకరోజు నీ శత్రువుల ముందు నీ తలెత్తుతాడు. ఒకరోజు నీ శత్రువుల ముందు నీకు ఆహారం పెడతాడు. ఒకరోజు నీ శత్రువుల ముందు నీ తలకు నూనె రాస్తాడు ఆయన. ద్వేషించబడుతూ ఉన్నటువంటి లేయాను చూశాడు. చూసి రాహేల్ గర్భాన్ని మూసేశాడు, లేయా గర్భాన్ని తెరిచాడు. అప్పుడు ఒక బిడ్డ పుట్టిన తర్వాత లేయా ఏమందో తెలుసా? యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కాబట్టి రూబేన్ అని పేరు పెట్టింది. హల్లెలూయా. నా శ్రమను చూచాడు దేవుడు. రెండో బిడ్డ పుట్టినప్పుడు ఏమని పెట్టింది తెలుసా? నేను ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు కాబట్టి వీడికి షిమ్యోను అని పేరు పెట్టింది. మూడో బిడ్డ పుట్టినప్పుడు ఏమని తెలుసా? నా పెనిమిటి నాతో హత్తుకొనును, అంటే ఆమెను కనీసం కౌగిలించుకోవటం కూడా లేదనమాట. ఆయన యాకోబే, నా పెనిమిటి నన్ను హత్తుకుంటాడు ఈసారి, అందుకని వీడికి లేవి అని పేరు పెట్టింది. నాలుగో కుమారుడు పుట్టినప్పుడు ఇదిగో ఈసారి నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని యూదా అని పేరు పెట్టింది. చూడండి, ఇలాగా ఐదో కొడుకు పుట్టినప్పుడు ఆమె ఏమందంటే, ఆ మాట చదివినప్పుడు నాకు కూడా కొంచెం జాలేసింది. ఈసారి నా పెనిమిటి నాతో కాపురం చేస్తాడు కాబట్టి వీడికి జబులూను అని పేరు పెట్టింది. అంటే ఎంతగా ద్వేషించాడో చూడండి యాకోబు ఆమెని. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా ఎక్కడైనా ద్వేషించబడుతున్నావా? బాధపడవాకు. ఈ 2026 దేవుడు నిన్ను దర్శించును గాక. నీ కష్టాలు, నీ కన్నీటిని తుడిచివేయును గాక. నీ శత్రువుల ముందు నీ తల ఎత్తును గాక. నీ గిన్నె నుండి పొర్లు పోను గాక. అలానే ఊరనీళ్ళు తిట్టమని ఎవరిని అడగవాకండి. అలా చేస్తే ఒప్పుకోడు. ఒకవేళ అవతలోడి గర్వం ఎక్కువయ్యి నిన్న చిన్న చూపు చూసి, అంటే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే పరీక్ష పెడతాడు మన జీవితంలో. మీరు కేంద్రంలో పాలు పోస్తారా? ఇక్కడ ఎవరైనా పోయేగానే పోసుకుంటారా? ఆయన మీటర్ పెట్టి చెక్ చేస్తాడు. అన్న మీటర్ పెట్టి చెక్ చేస్తారు కదా, అందులో అలాగే దేవుడు నీలో భక్తి జీవితం ఎంత ఉందో చెక్ చేస్తాడు. అందుకని ఎవరో ఒకరిని లేపుతాడు. నాలాంటి వాళ్ళని, నాలాంటి బీపీ వాళ్ళు ఉన్నారు తన్మని అన్నారు అనుకో, ఏంది ఆయన అనేది అని నువ్వు వెంటనే ఓపెన్ అయిపోకూడదు. ఓర్చుకున్నావు అనుకోండి, తగిన కాలంలో దేవుడు ఆ ద్వేషించబడటము చూసి ఆయన నిన్ను చూస్తాడు. చూడండి, ఇశ్రాయేల్ దేశంలో ఆస్తి పంచారండి. ఎవరి పిల్లలకి ఎక్కువ వచ్చింది? లేయా పిల్లలకి ఎక్కువ వచ్చిందా? రాహేల్ పిల్లలకి ఎక్కువ వచ్చిందా? లేయాకి ఎక్కువ వచ్చింది.
ద్వేషించబడిన పిల్లలు ఆస్తిని సంపాదించేశారు. ద్వేషించబడినటువంటి పిల్లలు ఏమయ్యారండి? యోధా ఏమయ్యాడు? రాజులు వచ్చారు. లేవి ఏమయ్యారు? యాజకులు వచ్చారు. ఇక వాళ్ళకి మించిన అధికారాలు ఉన్నాయా? యాజకుడికి ఆ దినాల్లో ఏ అధికారం ఉంది? మరణశిక్ష విధించే అధికారం ఉంది. దేశంలో నుంచి బహిష్కరించే అధికారం ఉంది యాజకుడికి. యోధా రాజులు వచ్చారు. ఇలాంటి గొప్ప గొప్ప వంశాలన్నీ లేయాలో నుంచే వచ్చేసినాయి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే, ఆయన కనుదృష్టి ఎప్పుడు పడుతుందంటే, నిన్నెవరైనా ద్వేషించినప్పుడు ఆయన కనుదృష్టి పడుతుంది. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉండునుగాక. రెండో సందర్భాన్ని మనం చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చూద్దాం ఒకసారి. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనంలో, చూచుచున్న దేవుడు నీవే. హల్లెలూయా. అర్థమవుతుందా? బోరు కొడుతుందా? అర్థమవుతుందా? పోన్లే అంటే ఇంత దూరం వచ్చాక, ప్రభా ఎవరికైనా 2 ముక్కలు ఎక్కినా జాలే ప్రభా, నా ప్రయాస కష్టం అంతా తీరండి. మీరెవరు అర్థం కాలేదని రేపొద్దున ఎవరైనా అడిగి ఏం చెప్పాడు ఆయన నాకని ఇలా అంటే నేను నిరుత్సాహపడతా. అసలే ఇది సెంటిమెంట్గా ఫస్ట్ మెసేజ్. హల్లెలూయా. కదా ఈ సంవత్సరం కొత్తలే కాబట్టి ఈ సంవత్సరం అంతా వెళ్తూ ఉంటాం. చూడండి, శారా ఒకరోజు అనుకుంది, ఆస్తి బాగా సంపాదించేసాము, పిల్లలు లేకుండా చచ్చిపోతే ఈ ఆస్తి అంతా ఈ పనోడు తీసుకెళ్తాడు ఎలియాజరు. కాబట్టి వాళ్ళ ఆయనకు ఒక సలహా చెప్పింది. ఏ సలహా చెప్పింది? బాయ్ నువ్వు పెళ్లి చేసుకో, పిల్లలు పుడతారేమో, ఆస్తి అంతా పనోడికి ఎందుకు, ఇచ్చేద్దాం అనగానే అబ్రహాం కూడా ఒక్కసారిగా చిలక్కమని జీన్స్ ప్యాంట్ వేసేసుకున్నాడు. ఏ వయసులో? 100 ఏళ్ల వయసులో జీన్స్ ప్యాంట్ వేసేసుకున్నాడండి. టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళడుదాం అనుకోవాలా. మా ఆవిడ చెప్పింది, మా ఆవిడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందిగా, ఇంకేమో అనుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. దేవుడు కూడా నీకు తెక్క కుదురుస్తానని సంవత్సరం దిగలో పిల్లోని ఇచ్చేశాడు. అప్పుడు హాగర్ ఎలా ఉండాలి? శారాకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? శారాని చూసింట నీచురాలుగా చూసిందంట, అవమానంగా చూసింది. ఎవరి హాగరు? దాసి. దాసి అంటే వాళ్ళకు కోరికలు ఉండవు, హక్కులు ఉండవు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పగలంతా పని చేసుకొని రాత్రి గేదెను కట్టేసినట్టు కట్టేస్తారు కష్టంలో. అలాంటి జీవితం నుంచి విడిపించి అబ్రహాము కుటుంబంలో 3వ వ్యక్తిగా వెళ్ళిపోయిందండి. మొదటి వ్యక్తి అబ్రహాము, 2వ వ్యక్తి శారా, 3వ వ్యక్తి హాగర్ అయిపోయింది. మిగతా పనులంతా హాగర్కి నమస్కారం చేయాలి, లోబడాలి. ఓ నా యజమానురాలు నాకు ఇంత హోదా ఇచ్చిందని ఆ కృతజ్ఞత లేకుండా ఎలా చూస్తుందంటే నీచురాలుగా చూస్తుంది. వెళ్ళి అబ్రహాంతో గొడవ పెట్టుకుంది. అబ్రహాం అన్నాడు, నీ దగ్గర ఉందిగా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నాడు. ఆమెనంట శ్రమ పెడుతుంది, కష్టపెడుతుంది. ఇక ఈ కష్టాలు ఈ శ్రమ తట్టుకోలేక గోడ దిగి పారిపోయింది. ఒకరోజు పారిపోయి అడారులో వెళ్తుంది. అప్పుడు దేవుని దూత అడుగుతుంది, హాగరు, శారా దాసివైన హాగరు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నా యజమానురాలు నన్ను కష్టపెడుతుందమ్మా, నేనేం చేస్తాను, నేను ఇంక భరించలేకపోతున్నాను, వెళ్ళిపోతున్నానంటే అప్పుడు దేవదూత ఏమని చెప్పాలి? వెళ్ళు అని అనాలి కదా. కానీ దేవదూత ఒక మాట చెప్పింది, తిరిగెళ్ళు, నీ యజమానురాలు కింద అణిగిమణిగుండు, నువ్వు వెళితే నేనేం చేస్తాను తెలుసా? నిశ్చయంగా నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను. నిశ్చయంగా నీ సంతానం వృద్ధి అవుతుంది. నీ గర్భవాసంలో నుంచి 12 మంది రాజులు వస్తారు. నువ్వు తిరిగి వెళ్ళంటే, హాగర్లో ఉన్న మంచి గుణం ఏంది అంటే ఆ దేవుని మాటకు లోబడింది. హల్లెలూయా. దేవుని మాట తీసుకుంది. ఒకప్పుడు శారాని నీచురాలుగా చూసినా ఇప్పుడు తిరిగి వెళ్ళింది. తిరిగి వెళ్ళంగానే శారా కొట్టుంటుంది నాకు తెలిసి, ఎక్కడికి పోయావు కనపడలేదు ఇంతవరకు అని. ఓర్చుకుంది. ఇష్మాయిల్ పుట్టాడు. ఒకరోజు చూడండి, ఇష్మాయిల్ గురించి ప్రార్థన చేస్తాడు. ఎవరంటే అబ్రహాం ప్రార్థన చేస్తాడు. ఆ మాట చదువుదాం ఒక్కసారి. నువ్వేం భయపడవాకు, ఇతని గురించి నేను నీకు చూస్తాను. కరెక్ట్, చదువు చెల్లి, అదే కరెక్ట్. వింటిని, ఇదిగో అతడు హల్లెలూయా. ఎన్ని రాజులు కంటాడంట? 12 మంది రాజులు. ఒకవేళ హాగర్ ఆ రోజు వినకుండా వెళ్ళిపోయింది అనుకోండి, ఏమైపోయింది ఆ పరిస్థితి? మరలా దాసిగా ఉండేది.
కానీ ఇప్పుడు 12 మంది రాజులైతే ఆమె ఒక ఊరు నుండి ఒక ఊరు వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళుంటుంది? ఎంతమంది పోలీసులు ఎస్కార్ట్తో వెళ్ళుంటుంది? ఆమె నాకు తెలిసి రాజమాత అని పిలుచుంటారు. ఒకప్పుడు ఆమె పరిస్థితి దాసి, ఒకప్పుడు ఆమె పరిస్థితి హీనస్థితి. కానీ దేవుడు చెబుతున్నాడు, నువ్వు మరలా వెళ్ళు, వెనక్కి వెళ్ళి నీ యజమానురాల కింద అణిగిమణిగుండు, శ్రమపడు, కష్టపడు, ఒకరోజు నిశ్చయంగా నీ సంతానాన్ని అభివృద్ధి చెందుతాను. అప్పుడు ఆ మాటలకు ఆమె సంతోషపడి, నేను చూచుచున్న దేవుడు నీవేనయ్యా అని అక్కడ యేసయ్యకి పేరు పెట్టింది. హల్లెలూయా. కాబట్టి నీవు కూడా కష్టములో, దుఃఖములో, కృంగిపోయిన స్థితిలో, ఇక నా వల్ల కాదని నువ్వు నిరాశలో ఉన్నప్పుడు దిగులు పడవాకు. యేసయ్య నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను లేవనెత్తుతాడు, ఆయన నిన్ను పడిపోనివుడు, ఆయన మరలా నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. అయితే ఆయన మాట విను, ఆయన సేవకుడు మాట విను, వాక్యాన్ని విను, కష్టమైన నష్టమైన భరించు. ఎప్పుడు కష్టాలు ఉండవు, ఎప్పుడు రాత్రి ఉండదు, పగలు వచ్చేసిద్ది మన కోసం. హల్లెలూయా. ఏం చేస్తానా? పగలు వచ్చేసిద్దా రాదా? మన విశ్వాసంతో ఎదురు చూస్తుంటే మన జీవితంలో మంచి రోజులు మరలా వచ్చేస్తాయి. హాగరు జీవితంలో మంచి రోజులు వచ్చేసినట్టుగా ఆ చూచుచున్న దేవుడు, హాగరు చూచిన దేవుడు ఈ రాత్రి మనందరినీ ఆయన చూచునుగాక. చూడండి, హిజ్కియా అనే వ్యక్తి కూడా కన్నీళ్లు విడుస్తుంటే దేవుడు చూశాడు. హిజ్కియా, నీ కన్నీళ్ళు నేను చూశానయ్యా, దిగులు పడవాకు. 15 రోజులు కాదు, 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇస్తాను. ఆయన చూచే దేవుడు. కాబట్టి నిర్గమకాండం 3:9 కూడా చూద్దాం ఒకసారి, ఒక మాట చదివి ముగించుకుందాం. నిర్గమకాండం 3:9. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. హల్లెలూయా. ఎవరైనా నిన్ను హింస పెడుతున్నప్పుడు ఆయన చూసి చూడనట్టు వెళ్ళిపోయే దేవుడు కాదండి. ఆయన చూసే దేవుడు. ఆయన చూస్తాడు, ప్రతిదీ గమనిస్తాడు. చూసి ఆ కష్టాన్ని నువ్వు పడిన కష్టాన్ని, నువ్వు పొందుతున్న హింసను చూసి ఒకరోజు నిన్ను లేవనెత్తుతాడు. ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. చూస్తున్నటువంటి దేవుడు, మనల్ని లక్ష్య పెట్టే దేవుడు ఆయన. కాబట్టి నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు, గడిచిన సంవత్సరం మనకు పొలాలు పంట అంతగా దిగుబడి రాలేదేమో, గడిచిన సంవత్సరం మన పశువులు తగినంత ఆదాయాన్ని మనకి ఇవ్వలేకపోయాయేమో, గడిచిన సంవత్సరం మన పిల్లల వివాహాల్లో ఏమైనా కుంటిపడి ఉండొచ్చేమో, గడిచిన సంవత్సరం ఏమైనా ఇల్లు కట్టాలని మనం నిరుత్సాహపడ్డామేమో. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు వెళుతున్నటువంటి దేశము ఐగుప్తు దేశం వంటిది కాదు. మీకు దేవుడిచ్చిన ఈ 2026, 25 లాంటిది కాదు. ఈ 2026లో దేవుడు మీ కొరకు ఒక నూతన కార్యము జరిగించబోతున్నాడు. అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అది కొండలు లోయలు కలిగినటువంటి దేశం, అది ఆకాశ వర్షము జలము త్రాగే దేశం, దేవుడు లక్ష్య పెట్టే దేశం, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి నిలిచే స్థలం అది. కాబట్టి ఈ సంవత్సరం ఆయన నిన్ను మునుపటి కన్నా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అయితే నువ్వేం చేయాలి? నది దాటాలి. ఏం దాటాలి? నది దాటితేనే ఆశీర్వాదం. ఈ శ్రమ అనుకోవద్దు. ఇప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు 40 ఏళ్ళు పట్టింది అడగ రావడానికి. 40 ఏళ్ళు ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు. మరలా ఇదేంది అని అనుకోకూడదు. ఆ వాగ్దానం పొందుకునే ముందు ఆ యోర్దాన్ నది పొంగి పొర్లుతూ ఉంటే విశ్వాసంతో జయించు, 2 అభిషేకంతో జయించు. వాగ్దానాన్ని పట్టుకొని స్తుతించి ఉచ్చరించినప్పుడు ఆ యోర్దాన్ నది నీకు పాయలు అవ్వాల్సిందే. నీ సేవకుడిని వెంబడించు, నీ మందసాన్ని గమనించు, నీ మందిరాన్ని గమనించు. నీ సేవకుడిని వెంబడించినప్పుడు నీ ముందు నిలిచిన యోర్దాన్ నది నీకు దారిగా మారిపోతుంది. నీకు అడ్డుగా ఉన్నటువంటి వాళ్లే నీకు రహదారి వేయగలడు. ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు ఎర్ర సముద్రంలో దారి ఉందని. తెలుసా? మోషే కూడా తెలియదు చివరి వరకు కూడా. ఏంది మోషే నాకు ప్రార్థన చేస్తున్నావు? సాగిపో అన్నాడు. హల్లెలూయా. ఏంది సాగిపోవడానికి? ఏదైనా పిల్లకాలవనా? ఎర్ర సముద్రం సాగి అడుగు వేశాడో లేదో పాయలైపోయింది. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, ఈ 2026 నాకు దీవెనకరంగా మార్చు. ఆయన అంటున్నాడు, ఇదిగో 7 నేత్రములు కలిగిన వాడు ఆయన.
ఆయన కనుదృష్టి మామూలు కాదు. సియోనులో నుండి చూస్తూ ఉంటే సముద్రములో ఉన్నటువంటి అడుగు భాగములు కనబడతా ఉన్నాయి. అగ్ని జ్వాలల వంటి కళ్ళు. ఇదిగో చూచుచున్న దేవుడు ఆయన. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కనుదృష్టి పెట్టే దేశం అది. ఈ రాత్రి దిగులు పడద్దు, ఈ రాత్రి కన్నీటిలో ఉండద్దు, సంతోషముతో గంతులు వేయి. ఇదిగో నిన్ను లోయలోనికి నడిపించినప్పుడు లోయలోనికి వెళ్ళు. సేవకుడు నీకు ఏదైనా ఒక పని అప్పగిస్తే, అది చెప్పులు స్టాండ్ అయినా సరే, అది వంట పని అయినా సరే, నీ ఉన్న హోదాని మర్చిపో. దేవుని పనిలోనూ తగ్గించుకో. దేవుడు నీవు మోయలేనంత విస్తారమైనటువంటి బంగారాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆ దోపుడు సొమ్ములో నీకు వాటా ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ రాత్రి తగ్గించుకోగలవా? యోహాను అంటున్నాడు, బాప్తిసమిచ్చి యోహాను, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నేను ఆయన వంగి ఆయన చెప్పులు వారు కూడా విప్పడానికి యోగ్యుడని కాను. తగ్గించుకున్నాడు కాబట్టి హెచ్చింపు ఆ దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈ రాత్రి ప్రభువా, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నన్ను నడిపించవా? నా ముందున్నటువంటి ఆ వాగ్దానం పొందుకోకుండా అడ్డుగా ఉన్నటువంటి ఆ నదిని, అడ్డుగా ఉన్నటువంటి ఆటంకాలు, వాటిని నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానముతో మేము దాన్ని ఛేదిస్తూ ఉన్నాం ప్రభా. రెండంతల అభిషేకం దయచేయండి అయ్యా. ఈ 2026, 25 లాంటి అభిషేకం కాదు. ఒక నూతన ఉత్సాహం, నూతన ఉరవడి, ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకం యేసు నామములో పొందుకుందురుగాక. ఈ రాత్రి ప్రభువా, ఈ 4వ రాత్రి, గడిచిన 3 రాత్రులు మీ దైవజనుల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. మీ దాసుని కూడా నన్ను కూడా నిలబెట్టుకొని ఇచ్చిన అవకాశం కొరకై వందనాలు, స్తోత్రాలు అయా. మిగిలిన దినాల్లో సేవకులు రాబోతూ ఉండగా ఈ సంఘం ద్వారా మాట్లాడి ప్రభువా, బలమైన అభిషేకాన్ని దయచేయండి. ఈ సంఘాన్ని అభివృద్ధి పరచండి, నూతన ఆత్మలు దయచేయండి, సరిహద్దులు విశాలపరచండి, అనేక మందిరాలు, బ్రాంచులు దయచేయండి. మీ సేవకులు ప్రభువా బహు విరివిగా వాడుకోండి. 2025 కన్నా ప్రభువా 2026 ఇంకా బలమైనటువంటి పని జరిగించడానికి సహాయం చేయండి. అయాలనాడు మోషేకు తోడైనట్లుగా, యెహోషువకు తోడైనట్లుగా, యోసేపుకు తోడైనట్లుగా, దానియేలుకు తోడైనట్లుగా అయా మీ సేవకుడిని కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. అయా సేవకురాలను జ్ఞాపకం చేసుకోండి అయా. బహుబలంగా వాడబట్టడానికి మీరు సహాయం చేయండి. పిల్లలను దీవించండి, సంఘస్థులను దీవించండి, యవన బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. అయా మీ చిత్తంలో ఏమైతే ఉందో అవన్నీ కృపావరాలు దయచేయండి ప్రభా. సంఘ బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఈ 2026 ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా వారి జీవితంలో జరుగునుగాక. అలాగే నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని, దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.